చెల్లేలా పైన పోయే పక్షుల పాలయ్యో మదానో రావయారి మదనో నావయారి మదానో రావయారి మదానో నాచినారి మదనో నావయారి మదనో నాచినారి మదానో రావయారి మదానో నాచినారి బతుకమ్మ పండుగంట రాయ చెల్లేలా బంగారు చెల్లేలా బతుకమ్మ పండుగంట రాయ చెల్లేలా బంగారు చెల్లేలా చిట్టి చిట్టి చేతులతో పూలెన్నో ఏరి బతుకమ్మను వేర్చి అంగరంగ వైభవంగా బతుకమ్మను చేసి ఆడుదామె చెల్లే పచ్చని సెల ఏరులై పారినట్టు చెల్లే బతుకమ్మను చేసి బతుకునిచ్చే బతుకమ్మ పండుగొచ్చినాదో వేడుకొచ్చినాదో రంగు రంగుల పూలు రాసులు ఓసుక రామన బుయ్యాలో శ్రీహరి దేవన బుయ్యాలో రామన బుయ్యాలో శ్రీహరి దేవన బుయ్యాలో. తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఒక పండుగ, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పండుగ. ఇటువంటి పండుగ రోజు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆడబిడ్డల్ని గుర్తిస్తాయని చెప్పి మనం ఆశిస్తాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బతుకమ్మకు ఆడబిడ్డలకు ఇచ్చేటటువంటి చీరలు ఇవ్వకుండా ఒకటి కాదు రెండు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మొత్తానికి ఎగ్గొట్టినటువంటి ఘనత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సాధించింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆడబిడ్డల్ని గౌరవించడం అంటే కేవలం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పడం కాదు. ఆడబిడ్డల్ని గౌరవించడం అంటే ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం. ఇచ్చినటువంటి మాట ప్రకారం 2500 రూపాయలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ఎక్కువ బతుకమ్మ పండుగకి ఇవ్వాల్సినటువంటి చీరలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఈ చీరలకు ఇందిరమ్మ పేరు ఇంకో పేరు పెడితే ఊరుకునేది లేదు. తెలంగాణ ఆడబిడ్డల పేరు పెట్టాలి, లేదంటే బతుకమ్మ చీరలనే అనాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వానలు పడ్డా ఇంకేమైనా కూడా మన ఆడబిడ్డలు ఈ పండుగను 100 సంవత్సరాలుగా నిలుపుకుంటూ వచ్చినాం. అట్లానే ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు, ఇవాళ పొద్దున్నే హైడ్రా ఇండ్లు కూలగొడితే హైడ్రా చూడడానికి వెళ్ళిన నిన్నటి రోజు ఆడబిడ్డలకు పండుగ లేకుండా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని నిరసనగా అక్కడికక్కడే ఆడబిడ్డలు బతుకమ్మ ఆడినారు. సో నిరసన రూపమైన లేకపోతే అది పండగ రూపమైన ఆనందమైన ఈ పండుగను నిలబెట్టుకోవాలని చెప్పి ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇటుకి చోట్లకి మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకొని వీలైన కాడికి నేను వెళ్తూ ఉన్నాను. సో జాగృతి కూడా ఇవాళ ప్రత్యేకమైనటువంటి గీతాన్ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. ప్రతి బతుకమ్మ మీకు తెలుసు, మేము జాగృతి అంటేనే బతుకమ్మ పద్ధతి నిలబెట్టడానికి చప్పట్ల పాటలు, అదేవిధంగా సాంప్రదాయకరమైనటువంటి పాటలన్నింటినీ కూడా దాదాపు 120 పైచిలకు ఇప్పటికే రిలీజ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకో కొత్త పాట చేసాం. మరి అదెలా ప్రజలు ఒప్పుకుంటారో చూడాలి. మన మాటల తిరుపతి రాశాడు, మంగ్లీ పాడింది. సో చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. సో ఈరోజు రిలీజ్ అవుతుంది. అట్లా అల్టిమేట్గా జాగృతి నుండి బతుకమ్మను నిలబెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.